నెల్లూరు నగరం కార్తీక మాసపూర్ణిమ సందర్భంగా నవంబర్ 15వ తేదీ మహా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రకటించింది. స్థానిక రామ్మూర్తి నగర్ ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్లో శనివారం సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ కె. వెన్నెల అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరంలోని మూలపేట ఇరుకల పరమేశ్వరి దేవస్థానం, నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్ద నవంబర్ 15వ తేదీ మహా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కె. వెన్నెల తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు, నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం కార్యాచరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లిక మాట్లాడుతూ, కాకతీయ మహారాజు ప్రతాపరుద్ర గజపతి 1000 సంవత్సరాల కిందట నిర్మించిన ప్రాచీనమైన నెల్లూరు చెరువులో వారసత్వంగా కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, సి. సురేఖ, డి. ప్రవీణ, గురువమ్మ, రమ, హర్షవర్ధని, శాంతమ్మ, కోడూరు జయరాం, ముక్కాల వ్యాస ప్రసాద్, రమేష్ ఆచారి, నరేంద్ర, సుధాకర్, గడ్డం విజయకుమార్, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పి. సురేంద్రరెడ్డి, నాగ శ్రీనివాసులు, హర్షవర్ధన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె. వెన్నెల, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలిని. కార్తీక మాసం అంటేనే ఎంతో విశేషమైనది. పుణ్యస్నానాలు, దీపారాధనలతో ఎంతో విశేషంగా గడుపుతారు భక్తజనులంతా. నెల్లూరు పుర ప్రజలకు దానితో పాటు కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమం కూడా తలంపుకు వస్తుంది. ఆ కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం అనేది ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు కార్తీక పౌర్ణమి రోజున జరగనున్నది. విశేషంగా ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి స్వర్ణాల చెరువు స్వర్ణలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో దీపాలు వదులుతూ మరియు వివిధ రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ ఎంతో వైభవంగా ఈసారి కూడా కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కొంచెం పెంచుకుంటూ వచ్చి ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాం. ఈసారి మరెంతో వైభవంగా కార్యక్రమం జరగబోచున్నది. ఈ కార్యక్రమంలో పుర ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, ఎస్పెషల్లీ మహిళా మండలందరూ ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా కార్తీక మహాదీపోత్సవ సమితి తరపున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. నా పేరు మల్లిక, కార్తీక దీపోత్సవ సమితి కార్యదర్శిని. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం మొదటి సమావేశం ఈరోజు ఎన్ఆర్ రెసిడెన్సీలో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ, మహిళా ముక్తులు అందరూ విచ్చేసి నవంబర్ 15 కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ రోజు శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేయాలని అనుకున్నాము. ఆ రోజున పెద్ద ఎత్తున మహిళలు భక్తి శ్రద్ధలతో విచ్చేసి స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో మనమందరం కూడా దీపాలు వదిలి ఆ దేవదేవునికి నివేదన అర్పించుకోవాలి. మన ఇంట్లో ఒక దీపం వెలిగిస్తేనే ఆ ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటాం. అటువంటిది నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా దీపాలు వదిలేస్తే, స్వర్ణాల చెరువులో దీపాలు వదిలితే దేశమంతా, అలాగే నగరమంతా, దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. దేవదేవునికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజున కార్తీక పౌర్ణమి నాడు చేసుకునే విశిష్ట పూజని భక్తులందరూ కూడా విశేషంగా భావించి మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులందరూ నవంబర్ 15 శుక్రవారం రోజు వచ్చేసి ఆ రోజున కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మీరందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. నమస్కారం. ఓం నమ శివాయ. నా పేరు కోడూరు జయప్రద. కార్తీక దీపోత్సవ సమితి ఉపాధ్యక్షురాలు బాధ్యత. కార్తీక దీపోత్సవం గత 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక 2 సంవత్సరాల నుంచి విస్తృత స్థాయిలో, పెద్ద స్థాయిలో జరగడం హర్షణీయం. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మంది మహిళలు నగరంలోని ప్రతి కుటుంబంలో నుంచి ఒక దీపం తీసుకొచ్చి స్వర్ణాల చెరువులో వదలాలని అందరినీ కోరుతున్నాను. తప్పకుండా అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాను.